అయితే సేకరించినట్లుగా తెలుస్తుంది కొంతమేర. సో, ఇంకా పోయినసారి జరిగినటువంటి నిర్లక్ష్యం ఈసారి జరగకూడదని జెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పూర్తి బాధ్యత తీసుకున్నట్లయితే కనిపిస్తుంది. ఇంకా అమరావతినైతే పూర్తిగా త్వరగా నిర్మించాలని జెప్పేసేసి ఆయన కంకణం కట్టుకున్నట్లయితే కనిపిస్తుంది. సో, ఇప్పటికే 15,000 కోట్లు వాళ్ళు అప్పు తీసుకొని రావడం. సో, ఇంకా నిధులైతే సమకూర్చుకోవడం అయితే జరిగింది కొంతమేర. ఇంకా కొంతమేర కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశిస్తూ ఉన్నారు. సో, ఇంక అమరావతి వైభవంగా నిర్మాణం ప్రారంభమవుతుంది. సో, ఇంక మొత్తానికి చెప్పాలంటే ఈ అమరావతి చెప్పుకుంటూ పోతే అక్కడ ఉన్నటువంటి రైతులనైతే గత వైసీపీ ప్రభుత్వం చాలా బాధపెట్టడం అన్నది అందరూ చూసినటువంటి అంశమే. సో, ఎంత దారుణం అన్నది కూడా మొత్తం దేశవ్యాప్తంగా చూశారు. వారిని రోడ్డు పైనకి రానిచ్చి వాళ్ళు పోరాటాలు చేసి ఇంక అదంతా కూడా చెప్పడానికి కూడా వీలు కాదు. అంత అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని హింసించారని చెప్పొచ్చు. సో, వైసీపీ ప్రభుత్వంలో అమరావతిని అయితే ఎడారిగా మారింది. అది కమ్మరావతి అని చెప్పి, అలాగే హైమావతి అని చెప్పి, ఇంకా అట్లాగే భ్రమరావతి అని చెప్పి రకరకాలుగా అమరావతిని అయితే వాళ్ళు దూషించడం జరిగింది. సో, ఇంకా అవన్నీ కూడా పటాపంచలైపోయాయి. మొత్తానికైతే కూటమి ప్రభుత్వం రావడంతో మళ్ళీ అమరావతి సంతరించుకుంది. సో, అమరావతి అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్క ఆంధ్రుడైతే కోరుకుంటూ ఉన్నారు. సో, ఇంక అమరావతిని రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు ఫైనల్ చేసినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే అమరావతిని రాజధానిగా అనుకుంటున్నారు. సో, ఇంకేంటంటే మళ్ళీ రాయలసీమ వాసులకు కూడా వారు శ్రీబాగ్ ఒడంబడిక అనే ఒక ఒప్పందాన్ని అయితే గుర్తు చేస్తున్నారు. సో, దాని ప్రకారంగా రాయలసీమలో రాజధాని ఉండాలి, లేదంటే హైకోర్టు అన్నది ఉండాలన్నది శ్రీబాగ్ ఒడంబడిక జరిగినటువంటి ఒప్పందం. సో, దాన్ని కూడా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి రాయలసీమలోను కూడా టీడీపీ పార్టీకి గణనీయమైనటువంటి స్థానాలు ఇవ్వడం జరిగింది. సో, కడప మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా టీడీపీ పార్టీ గెలిచింది చాలా తక్కువ. ఒకసారి ఏదో గెలిచింది అనుకుంటాను. ఎవరు మరి ఒకసారి గెలిచిండేది కూడా సి రామచంద్రయ్య గారు, మరి లేకుంటే కడపలో ఎమ్మెల్యే గారు గెలిచారు. సో, అటువంటిది ఈసారి కడప ఎమ్మెల్యే టీడీపీ గెలవడం అన్నది రాయలసీమ ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారని చెప్పొచ్చు. సో, ఇంకా ఇక్కడ కామెంట్స్ వస్తున్నాయండి చాలామంది కూడా. సో, కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఏ ఊరో కూడా కామెంట్ పెడితే బాగుంటుంది. ఎందుకంటే నా వీడియోస్ ఎంతవరకు వెళ్తున్నాయో తెలుసుకోవచ్చు అని ఒక ఉద్దేశంతో మిమ్మల్ని అయితే అడుగుతూ ఉన్నాను. సో, ఇంకా కామెంట్స్ పెట్టేవాళ్ళు మీ ఊరి పేరు కూడా పెట్టండి. సో, ఇంకా ఫస్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే ఇంకా అమరావతికి నరేంద్ర మోదీ గారు ఈసారి ఏమైనా ఇస్తారా ఇవ్వరా అన్నది కూడా ఆసక్తికరంగా ఉన్నటువంటి అంశం. రేపైతే తీరబోతుంది. ఇంకా మరి ఇంకొక సైడ్ పాకిస్తాన్ పైన యుద్ధమేఘాలకు అమ్ముకున్నటువంటి సమయంలో అమరావతికి ప్రధాని రావడం అన్నది కూడా దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. సో, దేశవ్యాప్తంగా కూడా ఈ అంశం చాలా కీలకంగా ఉంటుందండి. ఎందుకంటే ఖచ్చితంగా ఈ అంశం అన్నది ప్రభావం చూపుతుంది. ఎందుకంటే జాతి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి కూడా ఇక్కడికి రావడం అన్నది కూడా జరిగింది. సో, ఇంక ఇక్కడేదో ముసుగు సరిత గారు వరంగల్ అంట. హాయ్ అండి మీకు కూడా. మరి వరంగల్లో ఎలా జరిగిందండి ఈ సభ? కేసీఆర్ గారు వరంగల్లోనే అనుకుంటా కదా ఏదో సభ పెట్టారు, మొన్ననేమో అనుకుంటాను. మొన్న ఏదో పెట్టారు కదండి కేసీఆర్ గారి సభ, చాలా బాగుంది అనుకుంటా. చిమ్ముడు ఏముంటే నేమేదో తెలియట్లేదండి, ఇదేదో సరిగ్గా. హాయ్ అండి మీకు కూడా. మొక్కులు ఏంటండి ఇట్లా పెట్టుకున్నారు? హాయ్ అండి మీకు కూడా. ఏదో మరి మేల్ నేమ్ ఏంటి ఇది పెట్టుకున్నారు? మరి ఉన్నాయి కదా, పేర్లు ఉన్నాయి కదా, సో వాటిని పెట్టుకోవచ్చా? మంచి పేర్లు ఉన్నాయి కదండి. ఓకే, మీ ఇష్టం, మీ పేరు. హాయ్ అండి మీకు కూడా. సో, ఇంకా వరంగల్లో ఎలా జరిగిందండి బీఆర్ఎస్ సభ గురించి కొంచెం ఏమన్నా చెప్పగలరా? చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు రావడం జరిగింది కదా. మరి ఇంకైతే ఆయన స్పీచ్ కోసం చాలామంది ఎదురు చూసేవారు. సో, దేశవ్యాప్తంగా కూడా ఈ పాకిస్తాన్ ఇండియా ఉద్రిక్తలు అన్నవి ఉండడం వల్ల చాలామంది కూడా
3